ఇవాళటి స్పెషల్ ఎండు రొయ్యలు ఉల్లికడ కర్రీ. సింపుల్గా రుచిగా మీరెప్పుడు తినే ఉండరు ఈ కాంబినేషన్. అంత బాగుంటుంది. ముద్ద ముద్దలో ఎండు రొయ్యలు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ చూసేద్దామా? ముందుగా ఎండు రొయ్యలను వేడి నీటిలో వేసుకుని శుభ్రం చేసి పెట్టుకోవాలి. కర్రీకి సరిపోయినంత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు కట్ చేసి పెట్టుకోవాలి. నేనిక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకుని ఎండు రొయ్యలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఎర్రగా వేగాలి. అప్పుడొక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అదే కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలను వేసుకుని కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ని, పసుపుని వేసుకుని మగ్గించాలి. కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా మగ్గించాక టేస్ట్కి తగినంత కారాన్ని వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసుకుని బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. తగినన్ని వాటర్ వేసి కలుపుకొని బాగా మరగనివ్వాలి. కూరలో వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టు బాగా మగ్గించాలి. కూర మొత్తం దగ్గరికి వచ్చేయాలి. అసలు వాటర్ లేకుండా బాగా దగ్గరికి రానివ్వాలి. దీనినే ఎండు రొయ్యల ఇగురు అని అంటారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. దీనిలో విటమిన్ B12 ఉంటుంది. బాడీకి ఇమ్యూనిటీని ఇస్తుంది. ముద్ద ముద్దలో రొయ్యలు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ వీకెండ్కి ఇది చేసి పెట్టండి. ప్రతిసారి ఇదే చెయ్యమంటారు. అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.